కాకుండా నేను జామ్ అయిన మోటార్ లోపల పడిపోయినాయి కానీ సంథింగ్ ఒకవేళ మోటార్లు పైపులతో పడిపోయిన మోటార్స్ కానీ జామ్ అయిన మోటార్లు కానీ ప్రతి ఒక్కటి దీంతో తీస్తున్నా. 300 ఫీట్ ఒక 300 ఫీట్లు ఉంది అనుకో, ఒక 1 అవర్లో అయిపోతుంది అన్న. 1 అవర్లో 300 ఫీట్లు పీకేయడం అయిపోతుంది. మళ్ళీ దించడం కూడా అంతే, ఒక 1 అవర్ 2 అవర్స్ లో ఆల్మోస్ట్ ఒక మోటార్ పీకి దింపడం అనేది అయిపోతుంది. రైతు సోదరులకు వ్యవసాయ ప్రేమికులకు నమస్తే. మీరు చూస్తున్నారు శివ అగ్రి క్లినిక్. నేను మీ శివకుమార్. ఈ రోజు అయితే మనం వచ్చేసి హమినికుంట్ల గ్రామము, కోస్గి మండల కేంద్రము, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో ఉన్నాము. మనతో పాటు వచ్చేసి ఈరోజు యువ రైతు శ్రీకాంత్ రెడ్డి గారు ఉన్నారు. ఈ రోజు ఈ వీడియో టాపిక్ వచ్చేసి మనకి ఇక్కడ కనిపిస్తున్న ఈ యంత్రం వచ్చేసి బోర్ లిఫ్టింగ్ యంత్రం అంటారు. ఈ యంత్రం గురించి మన ఛానల్లో గత నెల కిందనే ఒక వీడియో తీయడం జరిగింది. బోర్ మోటార్లో ఉన్నటువంటి పైప్లను పైకి గుంజడానికి, అదేవిధంగా లోపలికి పెట్టడానికి చాలా తక్కువ సమయంలోనే పనిచేస్తుందని ఒక వీడియో తీయడం జరిగింది. చాలామంది రైతులు ఇది ఏ విధంగా వర్కింగ్ చేస్తుంది, రైతు పొలంలో దీన్ని వర్కింగ్ చేసే విధానం గురించి చాలామంది వీడియో తీయమని అడిగారు. దాని మిషన్ కొనుగోలు చేసేటువంటి యువ రైతు శ్రీకాంత్ రెడ్డి గారి దగ్గరికి రావడం జరిగింది. మరి ఈ బోర్ లిఫ్టింగ్ యంత్రం ఏ విధంగా పనిచేస్తుంది, ట్రాక్టర్కి ఏ విధంగా అటాచ్ చేసుకొని నడిపించుకునే అవకాశం ఉంటుంది, కొత్తగా ఎవరైనా దీన్ని కొనుక్కుని అయితే ఉపాధి మార్గంగా కూడా ఏ విధంగా ఉంటుంది, దీని కెపాసిటీ ఏ విధంగా ఉంటుంది, ఇది బోర్ మోటార్ని ఏ విధంగా బయటకు తీస్తుంది, దీని క్వాలిటీ ఏ విధంగా ఉందో మరి శ్రీకాంత్ రెడ్డి గారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అంతకన్నా ముందు మొదటిసారి మన ఛానల్ చూస్తున్న రైతు సోదరులు, వ్యవసాయ ప్రేమికులు శివ అగ్రి క్లినిక్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్తే శ్రీకాంత్ రెడ్డి గారు. నమస్కారం అన్నారు. అసలు ఏంది దీనిపైన అసలు కొనాలన్న ఆలోచన ఎందుకు వచ్చింది మీకు? ఎందుకు వచ్చిందంటే ఏరియాలో మనుషులతో పోయి మోటార్ చేద్దామంటే మనుషులు అనవటట్లే, లోతులు ఎక్కువ ఉన్నాయి కాబట్టి పైపులు మోటార్ అని అనవటట్లే మనుషులు. ఎట్లయితే ఆలోచన చేద్దామంటే నేను సంథింగ్ ఇన్స్టాగ్రామ్ లో చూసినా వీడియో, ఇది మనకి ఇట్లా బోర్ యంత్రం అనే మిషన్ ఉంది, వాళ్ళని కలిసిన అన్నలను అడిగితేనంటే అన్న ఇట్లా సంగతి మోటార్ మా దగ్గర అవైలబుల్ ఉన్నాయి, దొరుకుతాయి మీకు అన్నారు. ఎవరు? విపి అగ్రోటెక్ వాళ్ళు. సరే అని చెప్పి వాళ్ళని అడిగితేనంటే వాళ్ళు ఇక మాకు ఎక్స్ప్లెయిన్ చేసారు, అన్న ఈ సంగతి ఇంత కెపాసిటీ ఉంది, ఇది తీసుకోగలుగుతారు అంటారు అన్నారు. సరే అని చెప్పి నేను తీసుకున్నా. నాకు 2-in-1 గా అవకాశం ఉంది. ఒకటి ట్రాక్టర్ షేర్లకు కబ్దానికి పనికొస్తుంది, మోటార్ లిఫ్టింగ్ అంటే అవసరం ఉన్నప్పుడు నా మోటార్ల కోసం పనికొస్తుంది పీకి దింపడానికి అని తీసుకున్నాను. ఎన్ని రోజులు అయింది తీసుకునేది? ఒక 7 days అవుతుంది అన్న. వారం రోజులు అవుతుంది. వారం రోజులు అవుతుంది. ఇప్పటికే ఎన్నిసార్లు వాడి ఉండొచ్చు, ఎన్ని గంటలు వాడుంటావు, ఎన్ని పైపులు గుంజి వచ్చి ఉండొచ్చు ఈ వారం రోజుల్లో? ఎన్ని మోటార్లు అంటే అన్న నేను డైలీ ఒక 3-4 మోటార్స్ చేస్తున్నా. ఇప్పటికి 3-4 మోటార్లు వారం రోజులు డైలీ చేస్తున్నాను. అచ్చా, నార్మల్ గా ఇప్పుడు ఈ బోర్ లిఫ్టింగ్ యంత్రం ఇప్పుడు ఇదేమో మీరు కొత్తగా 2-in-1 మోడల్ అని చెప్తారు కదా, ఇది లేనప్పుడు మీకు ఏం ప్రాబ్లమ్స్ ఉంటుండే? అసలు ఈ బోర్ లిఫ్టింగ్ లేనప్పుడు ఈ మోటార్ల పైపులు గుంజాలంటే ఎట్లా ఉంటుండే మీకు? కొంచెం నాకు వేరే స్టాండ్ దగ్గర మనుషులతో చేస్తుంటే మనుషులతో చేస్తుంటే మనుషులతో చేస్తుంటే కొన్నిసార్లు మనుషులు వస్తుర్రు, కొన్నిసార్లు మనుషులు లేపలేని పరిస్థితి. పైపులు గుంజాలంటే లేపలేని టైం ఎంతసేపు పడేది మనుషులతో గుంజితే? మనుషులతో ఒక కొన్నిసార్లు ఒక 1 day అయితేనే, కొన్నిసార్లు అంటే ఒక బోర్ దగ్గరనే. అదే ఈ మిషన్ రావడం వల్ల ఇంతసేపు అవుతుంది? సేఫ్ ఒక 2 hours అన్న. 2 hours లో మొత్తం గుంజేస్తుంది. అంటే మనుషుల పెట్టి గుంజుతానేమో ఒక రోజు మొత్తం ఎంత మందిని పెడుతున్నాం అప్పుడు? నార్మల్ గా ఒక 6 members అన్న. 6 మంది జనాలను పెట్టాలి, ఒక రోజు మొత్తం అవుతుండే. ఎన్ని ఫీట్ల పైపులు గుంజేది అట్లా? ఒక 300 feet, ఒక 300 feet వరకు, 350 feet పైపులు గుంజాలంటే 6 మంది జనాభా కావాలి. దీంతో పాటు ఒక రోజు సమయం పడుతుంది. ఇప్పుడు ఈ మిషన్ తెచ్చుకోవడం వల్ల నీకు 2 గంటల పని అయిపోతుంది. ఒక 300 feet ఉంది అనుకో, ఒక 1 hour లో అయిపోతుంది అన్న. 1 hour లో 300 feet పీకేయడం అయిపోతుంది. మళ్ళీ దించడం కూడా అంతే, ఒక 1 hour 2 hours లో ఆల్మోస్ట్ ఒక మోటార్ పీకి దింపడం అనేది అయిపోతుంది. ఇది స్పెషాలిటీ వర్క్ స్పీడ్ ఉంది, ప్లస్ మన దగ్గర మనకు అనుకూలంగా ఉంది. ఒక రైతుకు దెబ్బ తాకడం అంటూ అని ఏం లేదన్నట్లా, బరువు అనేది ఏం లేదు ఎవరికి. నార్మల్ ట్రాక్టర్ ఉంటది, ఓ మనిషి ఉంటే సరిపోతుంది. ఎంత మంది కావాలి ఆపరేట్ చేయాలంటే? నార్మల్ ఇద్దరు 2 members, ఒక డ్రైవర్ ఉంటాడు నార్మల్ గా ఇక్కడ ఆపరేట్ చేయడానికి మనిషి. ఇప్పుడు దీన్ని ఎట్లా మొత్తం చాలా మంది రైతులకి ఏంటంటే, మీరు ఇంతకుముందు చెప్పారు కదా పాత మోడల్, అదేంటంటే ఒక మిషన్ అటాచ్ చేసుకుని అదే తీసుకోవాలి, అది మొత్తం వెల్డింగ్ తోటి వస్తుంది. అది మొత్తం ఫుల్ ఫిట్టింగ్ అన్న. ఆ ఫుల్ ఫిట్టింగ్ ఏమైతుందంటే, మనకు ట్రాక్టర్ ఉంది కదా, వర్క్ నడుస్తుంది కానీ ఓన్లీ మన మోటార్ల కడికి ఒకటే నడుస్తుంది. దానివల్ల దాంతో అంత మనకు అనుకూలంగా లేదు. ఇదైతే ఎట్లుందన్న అంటే, మనకు ఈ వర్క్ లేదనుకో, సపోజ్ మోటార్ వర్క్ లేదన్నప్పుడు మనకు ట్రాక్టర్ మన కాపుదానికి వేరే వర్క్ లో కూడా ఫిక్స్ అయిపోతుంది, అది ఫిక్స్ ఉంటుంది, అదే పనికి వాడుకోవాల్సి వస్తుంది. ఇదైతేనేమో 2-in-1 ఉంటుంది అన్నట్లు. అక్కడ ఈ వన్ చేసుకోవచ్చు, అక్కడ ఆ పని చేసుకోవచ్చు. చాలా మంది రైతులకి డౌట్ ఉంది ఏంటంటే, ఈ మిషన్ ట్రాక్టర్ కి ఫిట్టింగ్ చేస్తారా, వెల్డింగ్ కొట్టి పెడతారు, ఇక ట్రాక్టర్ కి ఇదే పెట్టుకొని నడిపియాలి, లేకపోతే వేరే ప్రాబ్లం, ఒక బోర్ మోటార్ అంటే బోర్ వెల్స్ నడిపిస్తాం కదా అట్లనే అనుకుంటారు. అట్లేం లేదన్న. ఒక యాస్టేజ్ వెనక మన 9 కల్టివేటర్ చేస్తాం కదా, సేమ్ యాస్టేజ్ అట్లే పెట్టుకోవడం. ఏమైనా ట్రాక్టర్ హెచ్పి ఎంత ఉండాలి? నీ ట్రాక్టర్ ఎంత హెచ్పిది? 45 హెచ్పి. ఏం ట్రాక్టర్ అనేది? నోలాండ్ ట్రాక్టర్ 45 హెచ్పి. మంచి పని చేస్తుంది అన్న. ఇక పర్టికులర్ గా ఇదే ట్రాక్టర్ పెట్టుకోవాలని ఏం లేదు, 45 హెచ్పి అబోవ్ ఉన్న ఏ ట్రాక్టర్ అయినా సరే సరిపోతుంది, ఏదైనా సరే చేసుకోవచ్చు. ఈ బోర్ మోటార్ ఇప్పుడు ఈ మోడల్ ఇప్పుడు నాకు కనిపిస్తుంది కదా, ఇది ఎంత పెట్టుకున్నావు విపిఆర్ వాళ్ళ దగ్గర?
1,65,000 అన్న. 1,65,000కి ఎట్లా డెలివరీ వాళ్ళే ఇచ్చిరా? ఫ్రీ సర్వీస్ వాళ్ళు ఇచ్చేసారు, ఫిక్స్డ్ రేట్ లో వాళ్ళే డెలివరీ చేసారు ఇంటి వరకు నాకు. 1,65,000. 1,60,000. ఓకే, ఇది ఎట్లా నువ్వు డైరెక్ట్ వాళ్ళ దగ్గర నల్గొండ దగ్గర పోయి తెచ్చుకున్నావు లేదా ఫోన్ బుక్ చేస్తా? లేదన్న, ఇన్స్టాగ్రామ్ లో చూసిన నేను ఇట్లా రీల్స్ చూసి డైరెక్ట్ వాళ్ళకు ఫోన్ ద్వారా కాంటాక్ట్ అయినా. కాంటాక్ట్ అయితే నాకు ఈ సంగతి అని వాళ్ళు చెప్పిర్రు. సరేనా, నేను నాకు కావాలి మిషన్ అంటే అన్న మీకు హోమ్ అంటే ఇట్లా ఇంటి వరకు డెలివరీ ఇచ్చేస్తాము, ఫిక్స్డ్ రేట్ అని చెప్పారు. సరే అన్న, వాళ్ళు ఫిక్స్ ఇంటికి తెచ్చి ఇచ్చారు, అమౌంట్ ఇచ్చేసిన ఇంటికని. 1,65,000 పెట్టొచ్చా ఈ మిషన్ కి? అంత మంచిగా ఉందా? పెట్టొచ్చు అన్న, నా వరకు అయితే పెట్టొచ్చు, మంచిగా పర్లేదు. పర్లేదు, వాళ్ళు కూడా పైసలు కొడితే పంపిరు. పంపిర్రు. అమౌంట్ వేసిన, ఫోన్ పే చేసేసిన, వాళ్ళ ఇంటికి ఇచ్చేసి. ఎన్ని రోజుల్లో డెలివరీ చేశారు? ఒక 1 డే వచ్చేసింది. మార్నింగ్ ఇచ్చేసి ఈవినింగ్ వరకు ఇంటికి వచ్చేసింది బండి. అంతే. క్వాలిటీ ఎట్లా ఉంది నీ దగ్గరకు వచ్చిన తర్వాత? ఐరన్ క్వాలిటీ ఏంటి సార్? మిషన్ ఎట్లా అనిపిస్తుంది? మిషన్ ఇవి అంటే పర్లేదన్న, బాగానే ఉంది. నేను ఇవి కాదు, ఏది కుక్కల జామైన మోటార్ ఉంటాయి కదా లోపల, జామైన మోటార్ కూడా నేను తీస్తున్నా. దీంతో తీస్తున్నా. ఫస్ట్ ఉన్న మిషన్ అది మొత్తం ఫిట్టింగ్ ఉన్న మిషన్ తోటి తీసిన. దానికంటే కొంచెం ఇది బెనిఫిట్ నాకు బాగుంది, ప్రాఫిట్ బాగుంది దీని దగ్గర. అంటే లోడ్ తీసుకునే కెపాసిటీ గానీ మూవ్మెంట్ గానీ బాగుంది బండి దగ్గర. అంటే దీంతో ఓన్లీ పైపులు గుంజి లోపల పెట్టడం కాదు, కాలిపోయిన బోర్ మోటార్, కాలిపోయిన మోటార్లు కాకుండా నేను జామైన మోటార్లు లోపల పడిపోయినాయి కానీ సంథింగ్, ఒకవేళ మోటార్లు పైపులతో పడిపోయిన మోటార్స్ కానీ జామైన మోటార్లు కానీ ప్రతి ఒక్కటి దీంతో తీస్తున్నాం. మన దగ్గర ఆశీర్వాద్ అనే రాడ్స్ ఉంటాయి, ఆ రాడ్స్ దగ్గర తీయడానికి వస్తుంది. రాడ్స్ ఉంటాయి, రాడ్స్ దగ్గర ఒకవేళ మోటార్ లోపల ఇరుకబడ్డ కూడా నేను డైరెక్ట్ పోయి పంపులో లాక్ చేసుకుని గుంజు చేసుకుంటా బయటికి. పైపులు ఏమైనా తెగిపోయే అవకాశాలు ఏమన్నా మనకేం సంబంధం లేదు దానితో, తెగనట్లు. ఎందుకంటే మన డైరెక్ట్ పోయి పంపు పట్టుకుంటుంది లోపల, పంపు పట్టుకొని డైరెక్ట్ గుంజుకొచ్చేస్తుంది మోటార్ బయటికి. ఇది స్పీడ్ ఎట్లా ఉంటుంది నార్మల్ గా పోయేటప్పుడు అయినా బయటకు వచ్చేటప్పుడు అయినా సరే మనం అడ్జస్ట్ చేసుకోవచ్చా? అడ్జస్ట్ చేసుకోవచ్చు. నా ప్లస్ నార్మల్ గేర్ అండ్ కామన్ గేర్ అని ఉంది, లోడ్ గేర్ నార్మల్ గేర్ అని ఉంది. లోడ్ గేర్ వేసుకుంటేనంటే వర్క్ అనేది స్లో ఉంటుంది, నార్మల్ గేర్ వేసుకుంటే మీడియం ఉంటుంది అన్నట్లు స్పీడ్. 2 గేర్లు ఇచ్చారు, 2 గేర్లు ఇచ్చారు. ఆ గేర్లతో ఆపరేట్ చేసుకున్నా. ఇలా బ్రేక్ లాంటివి ఏమైనా ఉంటాయి? బ్రేక్స్ ఉందానా? ఇది బ్రేక్, ఇది బ్రేక్. దేనికి ఉపయోగపడుతుంది బ్రేక్ అనేది? ఇది మన మోటార్ ఇప్పుడు కింద దింపుతాం కదా రిటర్న్ లో దింపేటప్పుడు ఈ బ్రేక్ ద్వారా ఆపరేట్ చేసుకోవచ్చు. లే పట్టుకుంటే నోట్లు అవుతుంది, లైట్ గా ప్రెస్ చేసినట్టే అయిపోతుంది. ఇక మనకు అత్యవసరంలో ఇప్పుడు మోటార్ మళ్ళీ పైకి వీకేటప్పుడు ఈ బ్రేక్ అనేది ఓపెన్ చేసుకొని ఈ లివర్ అన్న ఇది తొక్కాలి. ఇది తొక్కితేనంటే ప్రెస్ చేస్తానంటే ఆటోమేటిక్ పైకి వెళ్తానే ఉంటుంది. రైతులు నార్మల్ అంటే తెలియని రైతులు కూడా నేర్చుకోవచ్చు, ఈజీగా నేర్చుకోవచ్చు. కొత్తగా ఎవరైనా తీసుకొని దీన్ని కూడా నడిపించుకోవాలనుకుంటే ఈజీగా నేర్చుకోవచ్చు. రైతులకు ఏంటంటే చాలా మంది ఇది ఓన్లీ బోర్ షాపులు, బోర్ మెకానిక్లు మాత్రమే తీసుకోవాలి, వాళ్ళకైతేనే పని చేస్తుంది. కొత్త రైతులకు రాదని ఒక అప్ప ఉంటుంది. అట్లా నార్మల్ కొత్తగా మేము కూడా తీసుకొని పని చేసుకునే కూడా చేసుకోవచ్చు అని చేసుకోవచ్చు అన్న, దాని ఏం లేదు. ఎవరికైనా వస్తుంది, ఎవరికైనా అవైలబుల్. హార్డ్ సిస్టమ్ లేదు, ఫ్రీ ఉంది, వర్క్ చేసుకోవచ్చు అంతే. ఇది ఒకేసారి మనం ఎన్ని ఫీట్ల పైప్ గుంజుతుంది? ఒకేసారి మనం ఒకటేసారి 20 ఫీట్ల పైప్ తీసుకుంటా. సింగిల్ టైం 20 ఫీట్ల పైప్ తీసుకుంటది. గుంజిన తర్వాత 20 ఫీట్ల పైప్ పక్కకి పెట్టుకోవచ్చు. మళ్ళీ ఇంకో పైప్ అట్లా ఒక్కొక్కసారి స్టెప్ బై స్టెప్ 20 ఫీట్లు వస్తాయి అంతే. నార్మల్ గా రైతులు దించేటప్పుడు కూడా 20 ఫీట్ల పైపులు దించుతారా, చిన్నవి కూడా దించుతారు కొంతమంది? ఇక కొన్ని దగ్గర ఒక 10-15 పైపులు ఉంటాయంటే ఇట్లా 20 ఫీట్లే ఉంటాయి. అంతకు మించి ఎక్కువ ఉంటాయంటే 10 ఫీట్ పైప్స్ ఉంటాయి. 10 ఫీట్ పైపులు ఉంటాయి. అట్లాంటప్పుడు మన 10 ఫీట్ దించేస్తుందా లేకపోతే రెండు ఒకటేసారి 20 ఫీట్ల గుంజొచ్చు? ఈ మిషన్ దగ్గర అంటున్నావా? మిషన్ దగ్గర డైరెక్ట్ 20 ఫీట్లు గుంజొచ్చు. అటాచ్ అయ్యి కింద ఫిట్ అయి ఉంటుంది, 20 ఫైల్ గుంజొచ్చు. ఓకే, గుంజేటప్పుడు కూడా పైపులను మనం ఏమైనా ఇరిగిపోవడము, వంకలు కూడా అలాంటి సమస్య ఏమన్నా దీంతో? ఇది మన దగ్గర అంటే మనం గుంజుతున్నాం ఖాళీ, దాన్ని మనం తీసుకుంటున్నాం, లోడ్ తీసుకుంటుంది. అది ఎక్కువ లోపల దింపిన చాలా ఏళ్ళు అయిన తర్వాత ఉన్న కప్లింగ్స్ ఏమైనా అగర్స్ పోయినా ఉంటే మనం ఏం చేయలేం దానిని. అది గుంజుకోసం అయితే బరాబర్ 20 ఫీట్లు తీసుకొస్తుంది. మన దగ్గరకు వచ్చినా ఇక్కడ మంగంలో ఫిట్ అయిందంటే అది ఎక్కడ పోదిగా ఇక్కడ మంగళ దగ్గర ఫిట్ అవుతుందంటే. ఇదేంది? ఇది మన అదే మోటార్ బయటకు వచ్చినాక ఫిట్ చేసుకునేదాన్ని. మోటార్ బయటకు వచ్చినాక ఫిట్ చేసుకునేది ఏమంటారు దీన్ని? మంగన్ అంటారు. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు ఇది పైకి గుంజుతుంది కదా, ఇక్కడ మనకి ఇచ్చిన ఇది వైర్ క్వాలిటీ ఎట్లా ఉంది? దీని క్వాలిటీ మంచి ఒరిజినల్ ఉంది, ఎందుకంటే వైర్ అయితే ఒరిజినల్ ఉంది అన్న, స్టీల్ ఉంది కాబట్టి పర్లేదు, ఒరిజినల్ ఉంది. వైర్ అయితే బాగుంది, వైర్ కూడా బాగుంది. ఓకే, ఇలా మనకి మెయిన్ పార్ట్స్ బేరింగ్ల విషయంలోనే ఎట్లా ఉంది క్వాలిటీ? బేరింగ్ల విషయానికి అయితే బాగుంది అన్న. మనం మెయింటెనెన్స్ గ్రీస్ ఆయిల్ కానీ టైం టు టైం చేసినామంటే సరిపోతుంది. ఎట్లా ఎన్ని రోజులకు ఒకసారి అంటే ఎట్లా పెట్టుకోవాలి? గ్రీస్ ఆయిల్ ఎక్కడెక్కడ పెట్టుకోవాలి? వర్క్ డైలీ నడుస్తుంటేనంటే వారానికి ఒకసారి పెడతాం అన్న. ఇక మీడియం డైలీ ఒక్కో మోటార్ 2 మోటార్లు అయితే మంత్ పెట్టినా సరే, నెలకు ఒకసారి పెట్టుకున్నా సరే, కానీ గ్రీస్ ఆయిల్ మాత్రం మెయింటెనెన్స్ కరెక్ట్ చేసుకోవాలి, మనకు లైఫ్ ఇస్తుంది. అది గ్రీస్ ఆయిల్ ఖచ్చితంగా రోజు ఏడేడా పెట్టుకోవాలనేది అక్కడ పెట్టుకోవాలి. మెయిన్ మనకు ఆల్మోస్ట్ గేర్ల కంటావా గ్రీస్ ఆయిల్ దీనికి ఓన్ గేర్ ఉద్దేశం. దీనికి బేరింగ్ల కోసం అంటే సపరేట్ అడాప్టర్ ఇచ్చారు, గ్రీస్ కొట్టుకోవడానికి ఆప్షన్ ఇచ్చారు మనకు. చేతోటి గ్రీస్ బొక్కలు పెట్టి చేసుడు అనేది లేదన్న, అడాప్టర్ లో గుచ్చితే అదే లోపలికి గన్ ఉంటుంది, గన్ దగ్గర ప్రెస్ చేస్తే ఆటోమేటిక్ వెళ్ళిపోతుంది. దానికి గేర్లు బేరింగ్ ఇంకెక్కడ పెట్టుకోవాలి?
గ్రీసా గ్రీస్ ఇంకా ఈ ఉన్నాయి మొత్తం అయితే గ్రీస్ ఆఫ్టర్ లో మనకి కనిపిస్తాయి ఆల్మోస్ట్ గా ఉన్నాయి కదా. వైర్ కి ఏమైనా పెట్టుకోవాల్సి వస్తుందా? వైర్ కంటే ఇక్కడ రూప్ దగ్గర ఆయిల్ వస్తే అయిపోయినా అంతే. దగ్గర ఆయిల్ వస్తే అది లూజ్ అయిపోతుంది. లూజ్ అయిపోతుంది, దాని ఏం లేదు. మనకు అప్ అండ్ డౌన్ ఫ్రీగా అప్ అండ్ డౌన్ ఆడాలంటే దాంట్లో కూడా గ్రీస్ అనేది వాడుకోవాలి. కేసింగ్ లకి కేసింగ్ లకి కేసింగ్ అంటే పైకి పోతుంది కాబట్టి స్టెప్ ఉంది కేసింగ్ లో మనకి. ఒక 4 స్టెప్స్ ఉంది. 4 స్టెప్స్ ఉంది. 20 ఫీట్లు మొత్తం 4 స్టెప్స్ వస్తుంది. కేసింగ్ లో కూడా గ్రీస్ అప్లై చేసుకోవాలి. రోజు ఖచ్చితంగా చేసుకోవాలి. మూవ్మెంట్ చూసి మన వాడే విధానాన్ని బట్టి మనం వాడుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు నార్మల్ డైరెక్ట్ మీరు ఈ కేసింగ్ 4 కేసింగ్ కాడికే తీసుకోవచ్చు ట్రాక్టర్ ని. ఎట్లా ఉంది మనకి కరెక్ట్ ఆడిపోయి కూర్చుంటుందా? బ్యాలెన్స్ ఎట్లా ఉంది? బ్యాలెన్స్ అంటావా పర్లేదు, కరెక్ట్ ఉంది. ప్లేస్ కరెక్ట్ వచ్చిందంటే ఆటోమేటిక్ సెట్ అవుతుంది. ఈ జాకీలు ఇచ్చారు మెయింటైన్ జాకీ. ఈ జాకీ లెవెల్ ఏమైందంటే ఒదిక్కు ఎక్కువ తక్కువ సెట్ చేసుకోవచ్చు అన్నట్ల. పై ఒదిక్కు ఎక్కువ ఒదిక్కు తక్కువ అంటే మనం బోర్ తీసుకుంటారు కదా, చుట్టూ మట్టు ఉంటుంది. అదే మట్టున్నప్పుడు కూడా ప్రాబ్లం లేదన్న. మన జాకీలు ఇచ్చింది కాబట్టి సెట్టింగ్ చేసుకుంటున్నాం అప్ అండ్ డౌన్ ఎటు సైడ్ అయినా. 4 మూలలు 4 జాకీలు ఇచ్చిండు. ఎట్లా జాకీలు ఎట్లా చేసుకోవచ్చు? దీనికి ఏమైనా ఇచ్చిరా? ఇచ్చిండు అన్న దీనికి. ఇట్లా ఇచ్చారు. దీని ద్వారా మనం లూజ్ హైట్ డౌన్ చేసుకోవచ్చు, అప్ అండ్ డౌన్ పెంచుకోవచ్చు అట్లా. దీని వల్ల మనకి కేసింగ్ కాడికి పోయేటప్పుడు ఎత్తు దగ్గర ఉన్నా కానీ సరే కానీ జాకీల ద్వారా సెట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇప్పుడు మీరు తీసుకుపోతారు నడిపిస్తారు కదా, ఎట్లా మీరు పైసలు ఎట్లా దీని వల్ల ఎంప్లాయ్మెంట్ ఎట్లా ఉంది మీకు? పైపు గుంజితే ఎట్లా తీసుకుంటారు? గంట లెక్క తీసుకుంటారా? ఎట్లా తీసుకుంటారు? 20 ఫీట్ల పైపు కన్నా పీకడానికి 100 రూపాయలు, దింపడానికి 100 రూపాయలు చార్జెస్. 20 ఫీట్ల పైపు గంట తోటి దీంతో సంబంధం లేదన్న. సంబంధం అది ఒక పైపు బయట గుంజితే 20 ఫీట్ల పైపు 100 రూపాయలు. బయట గుంజితే 100, లోపలికి తీసుకుంటే 100. రోజుకి ఎన్ని ఫీట్లు గుంజొచ్చు మీరు మంచిగా నడిపించుకుంటే? అటు ఇటు ఒక 100 పైపులు గుంజుతాను. గుంజుడు బయటకు పెట్టుడా లేకపోతే ఓన్లీ గుంజుడే 100 పైపు? అంటే ఇక ఇప్పుడు పర్టికులర్ చెప్పాలంటే నేను ఇక డైలీ చేసే లెక్కల నీకు ఒకవేళ అంటే డైలీ కాకుండా డైలీ అటు ఇటు 30 పైపులు అనుకోనా. 30 పైపులు డైలీ 60 20 ఫీట్లు 20 ఫీట్ చేస్తే 30 గుంజుతో బయటికి గుంజుతా. అంటే నీకు దాదాపు 60 లెక్క అన్నట్టు. 60 గుంజుడు ఒకటి మళ్ళీ లోపల తీసుకోతా కాబట్టి 60 పైపులు అయితే ఖచ్చితంగా గుంజుతా. అంతే అన్న. గిరాకు ఉంటుందా ఇది రైతులకి? మీ చుట్టుపక్కల కొత్త వాళ్ళు తీసుకున్నట్టు అయితే ఇక గిరాకీ ఉంటుందా అంటే మార్కెట్లో తెలియదు ఏం లేదన్న. ఒకవేళ వచ్చి మనం తీసుకొచ్చాం అనుకో, ఇప్పుడు సపోజ్ ఇప్పుడు మీరు ఇప్పుడు అన్న అగ్రిటెక్ వాళ్ళు ఎట్లా పెట్టారంటే మనకు ఇట్లా ఇన్స్టాగ్రామ్ రీల్స్ సెండ్ చేసారు కదా, మిషన్ అట్లా ఉందని ఎట్లయితే నాకు తెలిసి నేను తెచ్చుకున్నాను అట్లా నేను కూడా తెచ్చుకున్నాను. పలానా వాళ్ళు తెచ్చుకున్నారని కూడా మాకు తెలుస్తానంటే కస్టమర్ తెలిస్తే వాళ్ళే వచ్చేస్తారు ఆటోమేటిక్, మనకి వచ్చేస్తుంది. దాని ఏం లేదు. ఒకసారి మా దగ్గర ఉందని తెలిస్తే ఇక మిషన్ అందరు చాలా మంది రైతులకి ఇది పోతుంది. ఎట్లా ఇప్పుడు ఇవాళ రేపు నాకు తెలిసి చాలా బోర్ ఖరాబ్ అవుతున్నాయి. తెచ్చిన రోజు 5-6 నెలలకి ఖచ్చితంగా సంవత్సరం 2-3 సార్లు రిపేర్ ఖచ్చితంగా వస్తుంది. కాబట్టి మంచి గిరాకీ ఉంటుంది. సీజన్ మాత్రం ఎండాకాలంలో బాగుంటుంది అనుకుంటా కదా. ఎండాకాలం ఇప్పుడు ప్రస్తుతానికి ఇప్పుడు ఉంది కదా ఈ టైంలో, సమ్మర్ లాగా బోర్ బాగా నీళ్ళు లేక ఈ టైంలో మీకు మంచి గిరాకీ ఉంటుంది. ఓకే, మీరు లైట్ కూడా పెట్టుకున్నట్టు కదా దీనికి? లైట్ నైట్ టైం వర్క్ చేసేటప్పుడు మనకు కనిపించడానికి ఉండాలి. రాత్రి కూడా చేస్తారు పని? చేస్తున్నాం, కొంచెం లేట్ అయినప్పుడు చేస్తాం. లేట్ అయినప్పుడు రాత్రి కూడా చేస్తున్నాం. మంచిగా ఉంది అన్నట్టు మిషన్ అయితే. నాకైతే మంచిగానే ఉంది. మన వీడియో చూస్తుంటే 2 తెలుగు రాష్ట్రాల రైతులు కూడా ఈ మిషన్ తీసుకుంటే ఏ విధంగా ఉంటుంది, వాళ్ళకి తీసుకుంటే మంచిగా ఉంటది ఏమని చెప్తారు కొత్త రైతులకైనా? చాలా ఎవరైనా సరే తీసుకున్నా సరే మిషన్ వర్క్ వరకు అయితే మంచిగానే ఉంది. ప్రతి ఒక్కరికి తీసుకోరు, దాని ఏం లేదు. వెహికల్ అయితే మంచిగానే ఉంది. మెటీరియల్ వరకు అంటావా హెవీ ఉంది, పర్లేదు, బాగుందనా, దాని ఏం లేదు. ఖచ్చితంగా తీసుకోవచ్చు. అందరు ఎవరైనా తీసుకోవచ్చు. ఏ సందేశం అసలు ఎటువంటి డౌట్ కానీ అనుమానం ఏం లేదు. వర్క్ అయితే మంచిగానే ఉంది. క్వాలిటీ కూడా బాగానే ఉందన్న. శ్రీకాంత్ గారు ఇంత క్లియర్ గా చెప్పారు, మిషన్ బాగుందని చెప్తారు, తీసుకోవచ్చు అని కూడా చెప్తారు. అయినప్పటికీ రైతులకు ఏంటంటే డౌట్ వస్తుంది, అరే ఇది పెద్ద మిషన్ 1,65,000 పెట్టి కొనాలి, పైసలు వేస్తే వీళ్ళు పంపుతారా లేదా, ఫేకా డూప్లికేట్ అని అనుకుంటారు. మీరు ఒక రైతుగా మీకు కూడా తీసుకున్నప్పుడు ఏమైనా అనుమానాలు వచ్చినాయి? ఎట్లా వీళ్ళ కంపెనీ అసలు ఎట్లా అనిపించింది మీకు, కంపెనీ వాళ్ళ ప్రోడక్ట్ పైన? నాకు ఫస్ట్ అంటే వచ్చిన డౌట్ ఏంటంటే అది ఫేకా రియల్, అదే ఒరిజినల్ కాదా ఒక డౌట్ వచ్చిందన్న నాకైతే. సరే అని చెప్పినా నేను అన్న వాళ్ళని అడిగిన, వాళ్ళు ఏంటంటే నాకు కొన్ని చెప్పిర్రు క్లారిటీలో, అన్న నీకు ఈ సంగతి ఇది నా అడ్రస్ సహా మొత్తం కంపెనీ అడ్రస్ మొత్తం నీకు ఎడతాం, మీకు డౌట్ ఉంటే తీసుకోకండి, డౌట్ లేకుంటే అమౌంట్ వేసుకోండి, మీ బండికి మీకు ఈవినింగ్ వరకు ఇంటికి రాకపోతే మమ్మల్ని అడగండి, మా పూచ అని చెప్పిరన్న. సరే అన్న చెప్పిండు అనే ధైర్యంతో అమౌంట్ వేసేసాను నేను. పర్లేదన్న, నాకు ఈవినింగ్ వరకు బండి మాట టైం ఇచ్చిండు, ఈవినింగ్ వరకు బండి ఇంటికి వచ్చేసింది అన్న. నమ్మకం అయితే వచ్చింది. రైతులు కూడా నమ్మకం తీసుకోవచ్చు అన్న, ఎవరైనా సరే, ఏం డౌట్ లేదు. ఫేక్ అయితే కాదు. సాటిస్ఫై, నేనైతే ఫుల్ సాటిస్ఫై. చూస్తున్న రైతు సోదరులారా, మరి ఇది ఈరోజు ఈ వీడియోలో శ్రీకాంత్ రెడ్డి అనేటువంటి యువ రైతు ఈ విపిఆర్ అగ్రోటెక్ వాళ్ళ దగ్గర తీసుకున్నటువంటి బోర్ లిఫ్టింగ్ యంత్రాన్ని దాదాపుగా వాడుకొని వారం రోజుల సమయం అవుతుంది. దాదాపుగా రోజుకి 3 నుంచి 4 పాయింట్ల దగ్గరికి వెళ్ళి ఈ బోర్లు పైపులు అనేది గుంజుతున్నా అని చెప్తున్నారు. దీంతో పాటు ఈ కాలిపోయినటువంటి మోటార్లు, ఇరికిపోయినటువంటి మోటార్లను సైతం కూడా ఇది తీయడానికి బాగా పనిచేస్తుందని చెప్తున్నారు. దీని యొక్క క్వాలిటీ, దీన్ని వాడుకునే విధానం, ఇందులో ఉన్నటువంటి పార్ట్స్,
గ్రీసు ఆయిల్ అప్లై చేసుకునే విధానం గురించి, అదేవిధంగా రైతులు నమ్మకంగా కొనుక్కోవాలనే ఆలోచన విషయాలు కూడా మనకి శ్రీకాంత్ రెడ్డి గారు తెలియజేశారు. కాబట్టి మరి రైతు సోదరులు మంచి యంత్రం అని చెప్పుకోవచ్చు. ఇది చాలా మందికి అపోహ ఉండి ట్రాక్టర్కి వెల్డింగ్ చేసే మిషన్, బోర్వెల్స్ మిషన్ లాగా అనుకున్నారు. కానీ ఇది అలా కాదు. ట్రాక్టర్ని అవసరం ఉన్నప్పుడు ట్రాక్టర్కి కూడా కేవలం పీటీఓ షాఫ్ట్కి మాత్రమే బిగించుకొని నడిపించుకుంటే యంత్రము, ట్రాక్టర్ని సపరేట్గా వాడుకోవచ్చు. ఈ మిషన్ అవసరం ఉన్నప్పుడు ట్రాక్టర్ ఫిట్టింగ్ చేసుకొని నడిపించుకునే అవకాశం కూడా ఉంది. కాబట్టి మరి ఎవరికైనా సరే ఈ బోర్ లిఫ్టింగ్ యంత్రం కావాలంటే 1,65,000 రూపాయలకి విపిఆర్ అగ్రోటెక్ నల్గొండ వాళ్ళు పంపించే అవకాశం ఉంది. 2 తెలుగు రాష్ట్రాలకి భారతదేశ వ్యాప్తంగా ఎక్కడికైనా మిషన్లు పంపించే అవకాశం ఉంది. హై క్వాలిటీ ఉందని చెప్తున్నారు. ఐరన్ క్వాలిటీ కూడా చాలా బాగుంది. అదేవిధంగా కేసింగ్ల క్వాలిటీ కూడా చాలా బ్రహ్మాండంగా ఉండడంతో పాటు 20 ఫీట్ల కేసింగ్ ఒకటే రకంగా ఒకటే క్వాలిటీ ఉందని చెప్తున్నారు. ఐరన్ క్వాలిటీ బాగా ఉందని చెప్తున్నారు. వైర్ బాగుంది, బేరింగ్లు బాగున్నాయి. ప్రతి ఒక్క ఐటమ్ హై క్వాలిటీ ఇవ్వడం వల్ల రైతు సాటిస్ఫాక్షన్గా ఉన్నాడు. కాబట్టి మరి ఎవరికైనా కావాలనుకుంటే మిషన్ మన వీడియో పైన కనుక మొబైల్ నెంబర్స్ కాల్ చేసి ఆర్డర్ చేసుకోండి. మరి ఇది రోజు ఈ వీడియోలో బోర్ లిఫ్టింగ్ యంత్రం యొక్క రైతు యొక్క అనుభవాలు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. నిత్యం నాన్-మెటివ్ వ్యవసాయ సమాచారం కోసం శివ అగ్రిటెక్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియో కలుద్దాం. అంతవరకు సెలవు. ధన్యవాదాలు. జై హింద్.